అని మనందరం కూడా భావిస్తూ ఉంటాం. కాబట్టి ఈ పరమ పవిత్రమైనటువంటి సహస్రచండీ మహాయాగ సందర్భంగా రామభద్ర క్షేత్రం ఇవి 16 స్తంభాల మీద ఉంటుంది. మీరు లెక్క వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా రాతితోనే నిర్మాణం జరిగింది. 2017వ సంవత్సరం మే నెలలో శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు అనుగ్రహించినటువంటి శ్రీరామ పట్టాభిషేక యంత్రాన్ని మనం 2017వ సంవత్సరం మే నెలలో ఇక్కడ ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి అనేకమైనటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి కార్యక్రమాలు రామచంద్ర స్వామి వారి యొక్క పద సన్నిధిలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరం మనం అమ్మవారిని కుంకుమార్చన చేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని చూడడం, ఇందులో పాల్గొనడం, బుడదా భక్తిగా ఇందులో మన చేయి కూడా వేయడం, ఇదంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది తప్ప మనం అనుకుంటే ఏది కూడా జరగదు. నాహంకర్త హరికర్త అంటే పలికెడిది భాగవతమట పలికించు విభుడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగా పలుకగనేలా అని చెప్పి మహాభాగవతాన్ని రచించినటువంటి పోతన మహాకవి చెప్పినట్టు చేస్తున్నది మనం చేస్తున్నామని మనకు అనిపించినప్పటికీ చేయించేటువంటి వాడు పరాత్పరుడైనటువంటి స్వామి. ఆ రామభద్ర స్వామి యొక్క ప్రేరణతో మనందరికీ కూడా మీ అందరికీ ఒక చిన్న మంత్రం ఇవ్వమని చెప్పారు సంతోష్ శర్మ గారు. ఏం మంత్రం అండి అంటే అందరూ కూడా జయదుర్గాయై నమః అనే మంత్రాన్ని అందరూ అనుకోండి. ఒకసారి చెప్పండి అందరూ, జయదుర్గాయై నమః, జయదుర్గాయై నమః, జయదుర్గాయై నమః, జయదుర్గాయై నమః, జయదుర్గాయై నమః, జయదుర్గాయై నమః. ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికీ సమస్తమైనటువంటి జయాలు, విజయాలు, కళ్యాణ ప్రాప్తి, శుభ పరంపర ప్రాప్తి, మంగళ ప్రాప్తి ఆ జగన్మాత కలిగించాలని మన రామభద్ర స్వామి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షం మనందరి మీద కూడా ప్రసరించి లోకం చల్లగా ఉండాలి, 10 మంది బాగుండాలి, ఆ 10 మందిలో మనం ఉండాలి అనేటువంటి సంకల్పంతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరి మీద మనందరి మీద ఆ రామభద్ర స్వామి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలి అని చెప్పి ప్రార్థిస్తూ సాంస్కృతిక